స్టేషన్లో జనరల్ పర్యటన క్రమంలో ఇక్కడ రావడం జరిగింది. పోలీస్ స్టేషన్ విజిట్ చేస్తూ ఆఫీసర్స్తో బ్రీఫింగ్ తీసుకోవడం, మళ్ళీ అక్కడ ఏమేమి సిచ్యువేషన్ ఉంది, లా అండ్ ఆర్డర్ పరంగా ఏం ఇష్యూ ఉన్నాయి, క్రైమ్ పరంగా ఏం ఇష్యూస్ ఉన్నాయి, ట్రాఫిక్ ఇష్యూస్ ఏమున్నాయి, సో దట్ రెస్టారెంట్ కూడా ఆపాలి. ఇట్స్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. దానికోసం అందరితో మాట్లాడడం జరుగుతుంది. ఈ పోలీస్ స్టేషన్ ఈ పోలీస్ స్టేషన్లో మెయిన్ ఇష్యూస్ ఇక్కడ చిన్న చిన్న ల్యాండ్ దసరా ఇష్యూస్ ఉన్నాయి, ఫ్యామిలీ ఇష్యూస్ ఇక్కడ వస్తుంది. సో ఇంకా ల్యాండ్ ఇష్యూస్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో దాంట్లో మనం ఆఫీసర్స్తో చర్చడం జరిగింది. అదర్వైజ్ ఈ పోలీస్ స్టేషన్ క్రైమ్ ప్రోన్ పోలీస్ స్టేషన్ లేదు. ఈ పోలీస్ స్టేషన్లో ఇప్పటివరకు టోటల్ ఈ డిసెంబర్ నెల ఉంది 163 లేటెస్ట్ క్రైమ్ రిజిస్టర్ చేయడం జరిగింది. సో అండ్ యుఐ కేసెస్ కూడా అండర్ ఇన్వెస్టిగేషన్ కూడా కేసెస్ కూడా బాగా తక్కువ ఉన్నాయి. సో ఎస్ఐస్, సిఐస్ అండ్ డిఎస్పీస్ ఇక్కడ బాగానే పనిచేస్తున్నారు. పబ్లిక్తో కూడా కొంతమందితో మాట్లాడడం జరిగింది. మా దగ్గర వచ్చారు, సాటిస్ఫాక్షన్ లెవెల్ కూడా బాగానే ఉన్నాయి. ఇఫ్ ఎనీ ఇష్యూస్ మీ దగ్గర ఉంది మా దృష్టికి తీసుకురండి, దానికి సమాధానం ఇస్తాను. థ్యాంక్ యూ సార్. చిన్న డౌట్ సార్, రాపూరులో పోలీస్ క్వార్టర్స్, మన జైలు, ఇవి పురావాస్ అట్లాగే నిరుపయోగంగా ఉన్నాయి. వాటిని యూత్ ఉన్నారు కదా సార్, స్టడీ పీపుల్గా పోలీస్ ఇట్లా రోల్ గ్రూప్స్ పేరు వాళ్ళకి ఏదైనా గ్రౌండ్ కానీ మన పోలీస్ క్వార్టర్ సార్ సార్ మన జిల్లాలో మేడం గారు తీసుకునే ఇన్స్ట్రక్షన్స్ ఏమో జరుగుతూనే ఉన్నాయి, కానీ ఈ జరిగేటి అటాక్స్ ఇవన్నీ అలాగే కొనసాగుతూనే ఉన్నాయి. ఎక్కడ మీ దగ్గర ఏముంది? నెల్లూరులో నెల్లూరులో మాట్లాడాము.